ఆ భూముల్లో 10,000 కోట్ల ఆర్థిక మోసం. ఇగో ఈయన చెప్పే మాటలకు కేటీఆర్ చెప్పే మాటలకు పొందాం చూడుర్రి. ఆ భూమి 10,000 కోట్లకు మోసం చేసే ప్రయత్నం చేసిర్రు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు. ఇక టీజీఐఎస్సికి గచ్చిబౌలి భూముల హక్కులు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం. మొత్తానికి టీజీఐఎస్సికి గచ్చిబౌలి భూముల హక్కు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం. అసలు టీజీఐఎస్సికి గచ్చిబౌలి భూములు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం ఇచ్చేసే ప్రయత్నం చేసిందట. ఏదో ట్రస్ట్ వచ్చిందంట మధ్యలో. ఆ ట్రస్ట్తోని మొత్తానికి బిఎన్ ఏదో సంస్థకు ట్రాన్స్ఫర్ జరిగిందట. ఈ భూమి ట్రాన్స్ఫర్ జరగగానే దీనికి తీసుకుపోయి ఐసిఐసిఐ బ్యాంకులో పెట్టి కుదబెట్టి 10,000 కోట్లకు తెరలేద్దామనుకున్నారట. మొత్తానికి ఇది ప్రయత్నం వీళ్ళు చేసేది. ఇకపోతే ఈ వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో వెనకుండి నడిపించేది ముఖ్యమంత్రి. ఇకపోతే సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఇందులో భాజపా ఎంపీ ప్రమేయం కూడా ఉందని ఆరోపణ. ఇకపోతే గచ్చిబౌలి భూముల వెనుక 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగిందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇక టీజీఐఎస్సికి కేవలం జీవో ద్వారా భూ కేటాయింపులు మాత్రమే చేశారని, సాంకేతికంగా భూముల బదలాయింపు ప్రక్రియ జరగనే లేదన్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో థర్డ్ పార్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. థర్డ్ పార్టీ సంస్థలు ట్రస్ట్ పోయింది. బిఎన్ అనేటువంటి ఏదో సంస్థ వచ్చిందట. బిఎన్ ఇంకేదో దాని పేరేదో ఉన్నది. ఆ సంస్థకు కట్టబెట్టిరు. ఆ సంస్థకు ఈ టీజీఐసి వాళ్ళు ఆ సంస్థకు భూమిని మొత్తానికి మార్పిడి చేసిండ్రంట. మరి ఇది ఎట్లా రిజిస్ట్రేషన్ ఏ రకంగా మార్పిడి చేసిరో మరి అది ఎట్లా అయిందో తెలియట్లేదు. వీళ్ళకే హక్కులు లేవు. ఈ హక్కులు లేని వాళ్ళు పోయి ఇంకోళ్ళకి హక్కులు ఇచ్చిరట. ఇది కథ.